నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందే విధంగా మనమందరము కృషి చేయాలన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన పతంగుల పండుగకు ముఖ్య అతిథిగా నాయని రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సంప్రదాయాల వంటలతో పాటుగా వివిధ స్టాళ్లను ఏర్పాటు చేశారు. వీటన్నిటిని ఎమ్మెల్యేతో పాటుగా హన్మకొండ ట్రైన్ కలెక్టర్లు సందర్శించారు. అనంతరం చిన్నారులకు పతంగులు అందజేసి స్వయంగా పతంగులను ఎగరవేస్తూ కాసేపు సరదాగా గడిపారు. ఈ సందర్భంగా నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను ముందు తరాలకు అందించే విధంగా మనమందరము ప్రయత్నం చేయాలని, సంస్కృతిని కాపాడుకోవాలని ఆయన అన్నారు. పండుగల్లో దీపావళి తర్వాత సంక్రాంతి పండుగ అంటే తనకెంతో ఇష్టమని, తన చిన్నతనంలో చాలాసేపు పతంగులు ఎగరవేస్తూ గడిపేవారినని, ఇప్పుడు మళ్లీ పతంగులు ఎగరవేస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు స్మరించుకున్నట్టు ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రైతులు పంటలు బాగా పండి సుఖ సంతోషాలతో ఉండాలని, నూతన పంట చేతికి వచ్చి రైతులు సంబరాలు చేసుకునే రోజు అని ఆయన అన్నారు. పిల్లా పాపలతో సంతోషంగా గడుపుతూ ఆనందంగా ప్రజలందరూ ఉండాలని ఆయన కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాధికా గుప్తా, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, వివిధ ప్రభుత్వ అధికారులు, కార్పొరేటర్లు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా వరంగల్ వెస్ట్ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే సకినాలు, ముగ్గులు, పతంగులు, కోడి పందాలు. మొట్టమొదట దేశవ్యాప్తంగా ఇది ఒక చాలా పెద్ద పండుగ వాతావరణంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే హన్మకొండ జిల్లాలో ప్రభుత్వం ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ చాలామంది హన్మకొండ జిల్లా ప్రజలు ఫ్యామిలీస్ తోటి వచ్చి ఇవాళ ఇక్కడ పతంగులు ఎగరవేయడం చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా చాలా ఇష్టమైన పండుగ దీపావళి తర్వాత మళ్ళీ సంక్రాంతి. మరి ఈరోజు అందరం కూడా కుటుంబ సభ్యులం, బంధుమిత్రులం, పాతికేయుల సోదరు అందరితోటి కొన్ని గంటలు గడపటం అంటే అది చాలా సంతోషకరమైన విషయం. మరోసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ అందరూ ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి సంవత్సరం ఇదే విధంగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో భోగి పండుగ సందర్భంగా మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తులతో ఆలయం కిక్కిరిసింది. మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాల సందర్భంగా పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతించి ప్రత్యేక పూజలు చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, శాసన మండలి చైర్మన్ బండ ప్రకాష్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీబీ చైర్మన్ మానేని రవీందర్రావు పలువురు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో జాతరలో ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలు కల్పించామని, ఆలయంలో సౌకర్యాలు అసంపూర్తిగా ఉన్నాయని అన్నారు. స్వామివారిని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి సంక్షేమ రంగంలో మరింత ముందుకు దూసుకుపోవాలని, దేశానికి తెలంగాణ ఒక మోడల్గా నిలబడాలని చెప్పి మల్లికార్జున స్వామిని ప్రార్థించడం జరిగింది. కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి బ్రహ్మాండంగా ఈ గ్రామంలో కానీ, ఈ ఆలయం చుట్టూ కానీ, ప్రహరీగూడ నిర్మాణం కానీ, ఐమాస్ లైట్స్ కానీ, రింగ్ రోడ్ కానీ అనేక కార్యక్రమాలు చేపట్టాం. భక్తులకు ఇబ్బంది లేకుండా మంచినీటి సౌకర్యాన్ని కూడా కల్పించాం. అన్ని రకాలుగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు వసతులు కల్పించడం జరిగింది. గత ప్రభుత్వంలోనే ఆలయాలకు మహర్దశ వచ్చింది. గత ప్రభుత్వ హయాంలోనే ఆలయాలన్నీ కూడా బాగా అభివృద్ధి చెందినాయి. భక్తులకు మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది.
ఆలయాల ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. ఆ పెరిగిన ఆదాయం ఆయా దేవాలయాలలో భక్తులకు ఎక్కువ సౌకర్యాలు కల్పించడానికి వినియోగించాలని చెప్పి కోరుతున్నాం. మరి స్వామివారిని ఒకటే కోరుకోవడం జరిగింది, ఈ రాష్ట్ర ప్రజల్ని, ఈ దేశ ప్రజల్ని ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, సుభిక్షంగా సురక్షంగా ఉంచాలని మనస్ఫూర్తిగా మరి స్వామివారిని కోరుకోవడం జరిగింది. మరి ఈరోజు నేను క్యూలో వస్తుంటే అనేక మంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు. మరి దర్శనంలో 5 గంటల పైచిలుకు పడుతుందని బాధపడుతున్నారు. మరి ఏర్పాట్ల లోపమా లేకపోతే నిర్వహణ లోపమా మాకు అర్థం కాలేదు. కానీ మరి ఈ గతంలో చేసిన పనులే, గతంలో జరిగిన అభివృద్ధి మరి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది. మరి ఇక్కడ నూతనంగా చేసిన పనులు కానీ లేదా ఇతరత్ర సౌకర్యాలు కనిపించకపోవడం బాధాకరం. మరి ఏది ఏమైనా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఏర్పాట్లు చేయాలని నేను సంబంధిత అధికారులకు కూడా నేను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో గడిచిన 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గ ప్రజలకు కానీ మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధిలో భాగంగా అయినవోలు మల్లికార్జున స్వామికి అందించిన సహకారం కానీ మరవలేనిది. మరి అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం మరి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలని తెలియజేసుకుంటూ, కామారెడ్డి జిల్లా జూకలు నియోజకవర్గం సంక్రాంతి పండుగ మీ జీవితాలలో సరికొత్త కాంతి నింపాలని, అన్ని వర్గాల ప్రజలు పాడి పంటలతో, సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ జూకలు నియోజకవర్గ ప్రజలకు భోగి మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా జూకలు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆదివారం నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. జూకల్ నియోజకవర్గ ప్రజలకు మరియు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీకందరికీ శుభం జరగాలని, ఆయుర ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, శాంతితో మీ ఈ సంవత్సరం అంతా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా జూకల్ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి ప్రదంలో నడుస్తూ మరి అన్ని రకాల సంతోషాలతో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. మీ లక్ష్మీకాంతారావు, జూకల్ నియోజకవర్గం. మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు సతీమణి సరోజనాదేవి తన నివాసంలో బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. ఈ బొమ్మల కొలువులో మన సంస్కృతి సంప్రదాయాలు కళ్లకు కట్టినట్టుగా వీక్షకులను ఎంతగానో ఆకర్షించాయి. కేదార్నాథ్, బద్రీనాథ్తో పాటుగా హిమాలయాల్లో కొలువైన శివుణ్ణి ఏర్పాటు చేశారు. ఈ బొమ్మల కొలువులో జ్యోతిర్లింగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రామాయణ, భారత ఇతిహాసాలతో పాటుగా ప్రాచీన కాలం నాటి ప్రజల సంప్రదాయాలు, సంస్కృతులను ఈ బొమ్మల కొలువులో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సరోజినీదేవి మాట్లాడుతూ, చెబితే వినేదానికన్నా దృశ్య రూపంలో చూస్తే మనసులో నాటుకుపోతాయని ఆకాంక్షతో ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం జరిగిందని, మన సంస్కృతి సంప్రదాయాలు భావి తరాలకు అందాలంటే ఇలాంటి బొమ్మల కొలువులు ఎంతగానో ఉపయోగపడతాయని, సంక్రాంతి అంటేనే బొమ్మల కొలువులు ఆకర్షణీయంగా ఉంటాయని ఆమె అన్నారు. ఈ పర్వదినం రోజున ప్రతి ఒక్క దేవతామూర్తిని కొలుచుకుంటే భగవంతునికి ఎంతగానో దగ్గరైనట్టుగా అనిపిస్తోందని, అందుకని మా కుటుంబ సభ్యులతో పాటుగా మా బంధుమిత్రులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ బొమ్మల కొలువును వీక్షిస్తారని ఆమె తెలిపారు. సంక్రాంతి అనగానే స్త్రీలకు చాలా ఉత్సాహంగా ఉంటుంది. అనేక రంగవల్లికలు పెట్టుకోవటం, గొబ్బెమ్మలు పెట్టుకోవటం, బొమ్మలు పెట్టుకోవటం, పూజలు చేసుకోవటం, నోములు ఇచ్చుకోవటం, ముత్తైదుల్ని పిలిచి అందరికీ వాయినాలు ఇచ్చుకుంటే ఆచారం ఉంటుంది. ముఖ్యంగా కొత్త పంటలు వస్తాయి కనుక కొత్త పిండి వంటలను చేసుకొని దేవుడికి ఆరగింపు చేసి ఆ పదార్థాలను బంధుమిత్రులతో పంచుకుంటే ఆనవాయితీ మనకు సాంప్రదాయంగా ఉంది. ఈ సాంప్రదాయంలో భాగంగానే బొమ్మల కొలువు పెట్టడం అనేది కూడా మనకు తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆచారం. ఈ సంవత్సరం నేను 12 జ్యోతిర్లింగాలు పెట్టి భక్తులకు, పిల్లలకు, పెద్దలకు ఆ సందేశాన్ని తెలియజేస్తూ వారికి ఒక్కసారి మీరు అన్నట్లు దృశ్య రూపంలో చూపిస్తే వారి మనసుకు హత్తుకుంటాయనే భావనతోటి నేను ఆ విధంగా సంక్షిప్తంగా బొమ్మల కొలువులో ప్రదర్శించడం జరిగింది. ఇదే విధంగా భక్తి అనేక రూపాలలో ఉంటుంది. నవవిధ భక్తి ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా భగవంతుణ్ణి అనుగ్రహం పొందటానికి పూజలు చేస్తుంటారు. కొంతమంది జపాలు చేస్తారు, కొంతమంది శ్రవణానందం, కొంతమందికి వినటం ఆనందం, కొంతమందికి
స్మరించటం ఆనందం. ఈ విధంగా నవవిధ భక్తి ఎలా ఉంటుంది అనే విషయాలను కూడా నేను ఇక్కడ చూపించడానికి ప్రయత్నించాను. ఈ నెల 16న జరిగే తెలంగాణ రాష్ట్ర ప్రింట్ మీడియా డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే మొదటి మహాసభలకు అందరూ హాజరై విజయవంతం చేయాలన్న న్యూస్ పేపర్ ఏజెంట్ పరపతి పరస్పర సహకార సంఘం అధ్యక్షులు రాజేందర్ హన్మకొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షులు రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రింట్ మీడియా డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రభుత్వ సౌకర్యాలకు సంక్షేమ పథకాల సాధన కోసం రాష్ట్రంలో మొదటి మహాసభలను నిర్వహిస్తున్నారు. ఈ సభల్లో తెలంగాణ ప్రభుత్వం మంత్రులు మరియు ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు. కావున న్యూస్ పేపర్ ఏజెన్సీస్ సభ్యులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని అన్ని పత్రికల కంపెనీల ప్రతినిధులు హాజరవుతున్నారు కనుక మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న అన్ని రంగాల దినపత్రికల పేపర్ బాయ్స్లు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభలను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, వెంకటరెడ్డి, రమేష్, రఫీక్, హుస్సేన్, రాజేష్, రవి తదితరులు పాల్గొన్నారు. సుందరయ్య విజ్ఞాన భవన్లో జరిగే తెలంగాణ ప్రింట్ మీడియా రాష్ట్ర మహాసభను 33 జిల్లాల నుండి ప్రతి ఒక్క ఏజెంటు మరియు పేపర్ బాయ్స్, ఆకర్స్ మరియు అందరు సభ్యులు పాల్గొని మరి మినిస్టర్లను, ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించడం జరిగింది. మా యొక్క డిమాండ్స్ ఏమంటే మాకు మన ఇన్సూరెన్స్ కానీ ఇంకా వేరే విధంగా ఎలక్ట్రికల్ బైక్స్ కానీ మా యొక్క డిమాండ్స్కు మన గవర్నమెంట్కు మా యొక్క రెఫరెండం చేద్దామని ఒక మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ యొక్క సభను అందరూ విజయవంతం చేయగలరని మా యొక్క మనవి. 16 మంగళవారం రోజున హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రింట్ మీడియా డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే మొదటి మహాసభను అన్ని జిల్లాల నుండి పేపర్ బాయ్స్ అలాగే హాకర్స్ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రం హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయంలో ప్రతి ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. అందులో భాగంగా భోగి పండుగ రోజు వీరభద్రుడి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో దేవాలయం వచ్చారు. కోడెలతో గుడి ప్రదక్షిణలు, గండదీపం, నూనె పోసి గుమ్మడికాయలు, కోర మీసాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ప్రగతి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్, ప్రగతి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రావి చెట్టు కూడలి వద్ద భోగి మంటలు ఏర్పాటు చేశారు. మహిళలు, చిన్నారులు, యువకులు ఆటపాటలతో సందడి చేశారు. గ్రామస్తులు పాతకర్ర సామాగ్రి భోగి మంటల్లో వేసి పూజ చేశారు. గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు ఉత్సాహంగా నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతి యూత్ అధ్యక్షుడు మండ రాజేష్ కుమార్, యూత్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ భోగి అండ్ రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ప్రగతి ఆధ్వర్యంలో ఘనంగా భోగి సంబరాలు జరుపుకున్నాము. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు ప్రగతి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. దాంట్లో భోగి కూడా వన్ ఆఫ్ ద పార్ట్. సో ఇప్పటి నుంచి ఇలాగే ప్రతి సంవత్సరం భోగి, సంక్రాంతి, కనుమలు జరుపుకోవాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ భోగి శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. తెలంగాణ ఉద్యమం మొదలైన నాటి నుండి ప్రగతి యూత్ ఆధ్వర్యంలో భోగి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ భోగి కార్యక్రమంలో యువకులు అధిక సంఖ్యలో పాల్గొని నృత్యాలతో, ఆటపాటలతో ఎంతో సంతోషంగా వేడుకుంటున్నారు. ఈ వేడుకలలో ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి ప్రగతి యూత్ కోరుకుంటుంది.
గ్రామ పంచాయతీలలో విలువైన క్రికెట్ కిట్లు మాయం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామ పంచాయతీ ఎదుట యువకులు ఆందోళన నిర్వహించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బేరువాడలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువకులకు గతంలో క్రికెట్ కిట్లను ఓ రాజకీయ పార్టీ నేతలు అందజేయగా ఆ విలువైన క్రీడా సామాగ్రిని గ్రామ పంచాయతీలో దాచిపెట్టగా బ్యాగ్లలో ఉన్న క్రికెట్ కిట్లు మాయమైనవని, ఖాళీ బ్యాగ్ మాత్రం ఉందని గ్రామంలోని యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. క్రికెట్ కిట్లు మాయం చేసిన వ్యక్తులపై చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని యువకులు డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీలో దాచిన కిట్లు మాయమయ్యాయని, దీనికి పాలకవర్గ సభ్యులు బాధ్యత వహించాలన్నారు. ఆదివారం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని 49వ డివిజన్లోని ప్రకాష్ రెడ్డిపేట కూడలిలో కార్పొరేటర్ శ్రీమతి ఏనుగుల మానస రాంప్రసాద్ ఆధ్వర్యంలో ఉచిత గాలిపటాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఏనుగుల మానస మాట్లాడుతూ కష్టాలు, బాధలు భోగి మంటలతోనే పోయి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నిహాల్, కలువల రాజమల్లారెడ్డి, రఘుపాల్ రెడ్డి, దయాప్రసాద్, వాకటి రాజేష్, నవీన్, ప్రదీప్, మధు, సాయినాథ్ రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. శనివారం సాయంత్రం టీజీజేఏ ఆధ్వర్యంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె మాధవరావు మరియు సంఘం కళాశాల ప్రిన్సిపల్ కె శ్రీధర్ల చేతుల మీదుగా టీజీజేఎల్ఏ క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డిఐఈఓ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో మీకంతా శుభమే జరగాలని, కళాశాలలో ఎప్పటిలాగే మీ ఆధ్వర్యంలో అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వసుకుల శ్రీనివాస్ మాట్లాడుతూ మీ ఆధ్వర్యంలో జిల్లాలో కళాశాలలు అభివృద్ది చెందాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రాజిరెడ్డి మాట్లాడుతూ త్వరలో జరగబోయే సంవత్సర పరీక్షలకు సంఘపరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. అలాగే జిల్లాలో కొన్ని కళాశాలలకు రావాల్సిన ఫిబ్రవరి, మార్చి, మే 2023 నెలల వేతనాలు వచ్చే విధంగా బోర్డు అధికారులతో మాట్లాడాలని డిఐఈఓని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వాస్కుల శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రేమిడి మల్లారెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్ మామిండ్ల బుచ్చిరెడ్డి, జిల్లా అధ్యక్షులు పాతూరి రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎల్లాస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస శర్మ, అసోసియేట్ ప్రెసిడెంట్ రమేష్ నాయక్, జిల్లా మహిళా సెక్రటరీ వి రజిత, జిల్లా ఉపాధ్యక్షులు రంజిత్ శర్మ మరియు నరేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.